హలో అండి, విషయం మధురంకి స్వాగతం. ఇంతకు ముందు వీడియోలో 4 మంచి తెనాలి రామకృష్ణ కథలు చెప్పుకున్నాం. ఈ వీడియోలో కూడా సరదాగా కొన్ని కథలు. కృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించే కాలంలో ఒకసారి ఢిల్లీ పాదుషా బాగా ఖర్చు చేసి ఒక బావిని తవ్వించాడు. హిందువులు ఇళ్ళు దేవాలయాలు కట్టినా, బావిని తవ్వించినా, పూజలు చేసి అందరినీ పిలిచి పండగలాగా చేసుకుంటారు కదా, మనమెందుకు చేసుకోకూడదు అనుకుని ఢిల్లీ పాదుషా తాను ఎంతో ఖర్చు చేసి అత్యంత సుందరంగా నిర్మించిన బావికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక మంచి ముహూర్తం కూడా పెట్టించాడు. సామంతరాజులందరికీ ఆహ్వానం పంపించాడు. ఆ ఆహ్వానంలో మేము నిర్మించిన బావికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాము, కాబట్టి మీ రాజ్యంలోని బావులన్నిటినీ పెళ్లికి పంపించండి అని రాసి ఉంది. ఆహ్వానాన్ని అందుకున్న శ్రీకృష్ణదేవరాయలకి మతిపోయినట్టయింది. అక్కడ బావికి పెళ్ళేంటి, ఇక్కడి నుంచి బావుల్ని పంపించడమేంటి? ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేయడానికి కూడా వీల్లేదు. ఢిల్లీ పాదుషా నుంచి వచ్చిందిగా, మరి ఏం చెయ్యాలో తెలియక రాజు తన మంత్రులందరినీ పిలిచి సలహాను అడిగాడు. ఎవ్వరూ ఏమీ చెప్పలేకపోయారు. వెంటనే తెనాలి రామకృష్ణుడు లేచి, మీరు విచారించకండి ప్రభు, నేను చెప్పినట్టు రాసి పాదుషా గారికి పంపించండి అని అన్నాడు. ఇది విన్న రాజు ఎంతో సంతోషించి, ఇంతకు ఏం రాయమంటారు అని అడుగుతాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు, పాదుషా గారి ఆహ్వాన పత్రిక అందింది. మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మీ ఆజ్ఞ ప్రకారం మా దేశంలోని బావులన్నిటికీ ఈ పెళ్లి విషయం వివరించి రావాల్సిందిగా ఆహ్వానం వచ్చిందని చెప్పాము. ఇది విన్న మా బావులన్నీ అలిగి కోపగించుకుని కూర్చున్నాయి. కారణం ఏంటంటే, మీ బావుల్లో ఒకటైనా స్వయంగా వచ్చి వాటికి సందేశాన్ని చేరవేయాలట. అలా అయితే అవి తప్పకుండా వస్తాయని చెప్పాయి. కాబట్టి మీ బావుల్లో ఏదైనా ఒకటి వచ్చి మా బావులను వెంట పెట్టుకుని వెళ్ళవచ్చు. దాంతోపాటు మేము బయలుదేరి వస్తాము. ఇలా రాసి పాదుషా వారికి పంపండి అన్నాడు తెనాలి రామకృష్ణుడు. శ్రీకృష్ణదేవరాయలు అలాగే ఒక లేఖ రాసి పంపాడు. ఆ లేఖను చూసిన పాదుషా, ఏంటి, మన రాజ్యంలోని దిగుడు బావులు ఆ రాజ్యానికి వెళ్ళి ఆ బావుల్ని వెంట పెట్టుకుని రావాలా? ఇది అసాధ్యం కదా. మనం వారికి పరీక్ష పెడుతూ ఒక ఆహ్వానాన్ని రాస్తే వాళ్ళు ఎంత చమత్కారంగా బదిలిచ్చారు. భేష్ అని మెచ్చుకుని రాయల వారికి ఒక ఆహ్వానం పంపిస్తూ వారి తెలివితేటలను అభినందించాడు. ఈ గండాన్ని గట్టెక్కించినందుకు రాయలు రామకృష్ణుడికి మంచి బహుమానాలు ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక కథను చెప్పుకుందాం. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలకు తెనాలి రామకృష్ణుడి తెలివితేటలను పరీక్షించాలని తోచింది. అనుకున్న విధంగా ఒకరోజు తెనాలి రామకృష్ణుడి తెలివితేటలకు మెచ్చుకుని ఒక గంప నిండా బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాడు. గంప నిండా నాణాలు ఉండడం వల్ల ఆ గంపను కదిలించినా, పైకి తీసుకోవాలని ప్రయత్నించినా కింద పడేటటువంటి అవకాశం ఉంది. దీంతో సభలో ఉన్న వారందరూ రామకృష్ణుణ్ణి రాయలు వారు బాగా ఇరికించారు అని నవ్వుకోసాగారు. రామకృష్ణుడు ఆ గంపను లేపడానికి ఎంతో ప్రయత్నించాడు, కానీ గంప జరగలేదు. ఇలా కొద్దిసేపు ఆలోచించిన తర్వాత తన తల మీద ఉన్న తలపాగా తీసి అందులో కొన్ని నాణాలు పోసుకుని మూట కట్టుకున్నాడు. ఇంకొన్ని నాణాలను తన జేబుల్లో నింపుకున్నాడు. ఇప్పుడు మూటగట్టుకున్న నాణాలను భుజంపై వేసుకుని తేలికపడిన గంపను తీసి నెత్తిపైన పెట్టుకుని నడవసాగాడు. రామకృష్ణుడి తెలివితేటలకు ఆశ్చర్యపోయిన రాజు, షబాష్ రామలింగ షబాష్ అంటూ మెచ్చుకోసాగాడు. రాజు వైపు తిరిగి రామకృష్ణుడు వినయంగా తల వంచి నమస్కరిస్తూ ఉండగా బరువుకి అతని జేబులోని నాణాలన్నీ కింద పడి చల్లా చదురుగా పడిపోయాయి. ఆ నాణాల శబ్దంతో సభంతా మార్మోగిపోయింది. రామకృష్ణుడి తొందరపాటికి సభంతా నవ్వుకున్నారు. దాంతో అతడు నెత్తిన పెట్టుకున్న గంపను, వీపున వేసుకున్న మూటను కింద పెట్టి జారిపోయిన నాణాల కోసం వెతకడం ప్రారంభించాడు. పడుతూ లేస్తూ నాణాలను ఏరుకుంటున్న రామకృష్ణుణ్ణి అందరూ తమాషాగా చూస్తూ ఒక్కొక్క మాట అనసాగారు. దీంతో ఆస్థాన పండితుడు, ఎంత దురాశపరుడివి రామకృష్ణ, రాజు నీకు గంప నిండా నాణాలు ఇచ్చినా కూడా కింద పడిపోయిన బంగారు నాణాల కోసం ఎంతలా వెతుకుతున్నావు అని అన్నాడు. రామకృష్ణుడు మాత్రం ఇదేదీ పట్టించుకోకుండా స్తంభం దగ్గర ఒకటి, సింహాసనం పక్కన ఇంకొకటి అనుకుంటూ ఏరుకోసాగాడు. దీన్ని చూసిన ఒక మంత్రి రాయల చెవి దగ్గరికి వచ్చి,
ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు అంటూ దూషిస్తాడు. నాణాలన్నీ ఏరుకున్న రామకృష్ణుణ్ణి చూసి శ్రీకృష్ణదేవరాయలు, రామలింగ, నేను నీకు గంపెడు బంగారు నాణాలు ఇచ్చాను కదా, మరీ నీకంత దురాశ ఎందుకు? కింద పడిన నాణాల కోసం ఎందుకలా వెతుకుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు రామకృష్ణుడు, ప్రభు, ఇది దురాశ కాదు. నాణాల మీద మీ బొమ్మ, మీ పేరు ఉన్నాయి. అలా అందరూ నడిచే చోట నాణాలు పడడం వల్ల ఎవరైనా వాటిని తొక్కి మిమ్మల్ని అవమానించే ప్రమాదం ఉంది. అది నేను భరించలేను. కాబట్టే అంత జాగ్రత్తగా అన్నిటినీ ఏరేశాను అని చెప్పాడు. ఇది విని సభ అంతా ఒక్కసారిగా మూగబోతుంది. రాయలవారు ఆనందంగా సింహాసనం దిగివచ్చి రామకృష్ణుడికి ఇంకొక గంపెడు బంగారు నాణాలను బహుమతిగా ఇస్తాడు.